వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎఫ్ఈఓ సిఇఓ ఆల్బర్టో ఏసీబీ విచారణకి హాజరయ్యారు. లండన్ నుంచి వర్చువల్ గా హాజరయ్యారు. సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫామ్ అగ్రిమెంట్ పై ఏసీబీ అధికారులు ఆల్బర్టోని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో ఎఫ్ఈఓ సిఇఓ ఆల్బర్టోకు ఏసీబీ నోటీసులు ఇవ్వగా నెల రోజుల సమయం అడిగారు. ఇవాళ విచారణకి హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారించారు. వీరితో పాటు అరవింద్ కుమార్ ని విచారించారు, బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. ఇక మరోవైపు సీజన్ 9 సంబంధించినటువంటి వివరాలపై కూడా ఈ రోజు గతంలోనే ఎఫ్ఈఓ సిఇఓ ఆల్బర్టోకు ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగా తను కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఈ రోజు వర్చువల్ గా లండన్ నుంచి ఆల్బర్టో ఏసీబీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఆల్బర్టో సంబంధించిన విషయంలో సీజన్ 9 చెల్లింపులు, అదేవిధంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మెట్ అగ్రిమెంట్ సంబంధించిన విషయాలపై, డబ్బులు ట్రాన్సాక్షన్ బదిలీలపై, నగదు బదిలీలపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలాగారు. ఆర్బీఐ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, అసలు చెల్లింపులు ఏ విధంగా జరిగాయి, అగ్రిమెంట్స్ ఏ విధంగా చేసుకున్నారు, వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు ఆల్బర్ట్ ఎఫ్ఈఓ సిఇఓ ఆల్బర్ట్ను సుదీర్ఘంగా వర్చువల్ గా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వర్చువల్ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మళ్ళీ విచారణకు పిలుస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మరి విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ఒకవైపు ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు ఈడీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థాంక్యూ సునీల్.